నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 12వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 30 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషములకు. ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 9 గంటల 13 నిమిషముల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం తెల్లవారి 4 గంటల 3 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 53 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. యమగంట కాలం ఉదయం 7 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 28 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 42 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 29 నిమిషముల నుంచి తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. నమస్తే. మార్చి నెల 12వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి. చంద్రుడు కర్కాటకంలో ప్రవేశించడం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి. అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫలితాలు కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి, శారీరక పరంగా అలసట కలిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడమే. గోధుమలను దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థికంగా మీరు బలంగా ఉంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలించే ప్రయత్నం జరుగుతుంది. ఫలితాలు వ్యాపార లాభాలు, కుటుంబంలో ఆనందము, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. తద్వారా యోచన చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీదేవి పూజ చేసుకోండి. తెల్లని వస్త్రధారణ ఈరోజు తప్పనిసరిగా పనికైనా తెల్లని వస్త్రధారణ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి యొక్క గ్రహస్థితి చంద్రుడు బలంగా ఉండడంతో భావోద్వేగాలపైన నియంత్రణ తప్పే అవకాశం ఉంది. కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫలితాలు ఉద్యోగ విద్య రంగాల్లో ఉన్న వారికి ప్రగతి కనపడుతుంది. డెవలప్మెంట్ ఉంటుంది. దీంతో పాటు శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేసే ప్రయత్నం చేస్తారు. బంధువుల నుంచి కూడా మీకు ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారాలు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా విష్ణు మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. దీనితో పాటు ఏదైనా చిరుధాన్యాలను కానీ ధాన్యాలను కానీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.